కేరళ లిక్కర్ స్కామ్లో కవిత, ఒయాసిస్ కంపెనీకి లైసెన్స్ జారీలో ఆమె పాత్ర, కేరళ ప్రభుత్వ పెద్దలతో కవిత సంప్రదింపులు, పినరయి విజయన్ ఏకపక్ష నిర్ణయం, విపక్ష నేత సతీశన్ ఆరోపణ ఖండించిన కవిత. ఇది కేరళ రాష్ట్రంలోని లిక్కర్ పాలసీకి సంబంధించిన వార్త. ఇప్పుడు కవిత ఇంతకుముందు మనకు తెలిసిన విషయమే, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె పాత్ర ఉంది అని ఆరోపణలు ఎదుర్కోవడం, తద్వారా పోలీసులు అరెస్ట్ చేయడం, ఆమెను జైల్లో పెట్టడం, కొన్ని నెలలు జైల్లో ఉండడం, తిరిగి బెయిల్ మీద బయటికి రావడం, ఆ కేసు నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా కేరళలో కూడా ఈమె పాత్ర ఉంది అని అక్కడ విపక్ష నేత, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విపక్ష నేత సతీశన్ ఆరోపిస్తున్నాడు. అక్కడ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆబ్కారీ మంత్రి, ఈ ఇద్దరు ఒయాసిస్ కమర్షియల్ కంపెనీ అనే ఒక కంపెనీకి భూములు కేటాయించి, అంటే మంత్రిమందరికి సంబంధం లేకుండా, అక్కడ అసెంబ్లీకి తెలపకుండా సొంతంగా నిర్ణయం చేసి ఆధారాబాదరాగా ఆ కంపెనీకి భూములు కేటాయించి, ఆ కంపెనీకి లైసెన్స్ ఇచ్చి మద్యం పాలసీని ఆ కంపెనీకి అప్పజెప్పడం, దాని వెనక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు కవిత ఉందని వారు ఆరోపణ చేయడం ఈ కవిత గారు యాజ్ ఇట్ ఈస్గా సేమ్, నాకే పాత్ర లేదు, నేను ఖండిస్తున్నాను, నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఈమె ఎప్పటిలాగానే మాట్లాడుతుంది. అంటే ఎప్పటిలాగానే అంటే ఢిల్లీ స్కామ్లో కూడా, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఈమె అప్పుడు ఆరోపణలు గుప్పమన్నప్పుడు నాకు ఏ సంబంధం లేదు, నాకు ఏ పాత్ర లేదు, నాకు ఏమిటి సంబంధం దాని గురించి అని చెప్పేసి అప్పుడు కూడా ఇలాగనే ఖండించిన తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడం, జైలుకు పంపడం, కొన్ని నెలలు అక్కడ ఉండడం, మళ్ళీ తిరిగి రావడం. అది వాళ్ళ సేమ్ వాళ్ళు ఏమన్నారంటే విపక్ష పార్టీల మీద, అంటే బీజేపీ కుట్ర. మరి ఇప్పుడు ఎవరి కుట్ర అంటారో తెలియదు. అంటే ఇదంతా ఏదో లేకుంటే ఏదో, ఇప్పుడు కొన్ని ప్రాథమిక ఆధారాలు లేకపోతే అరెస్ట్ చేయడము, కేసులు నిలపడం ఇది సాధ్యం కాదు. ఏ పార్టీ లీడర్ల మీదైనా సరే మొత్తంలో వీళ్ళు ఏంటంటే విపక్ష పార్టీల కుట్ర, విపక్ష పార్టీల అది అంటారు. కానీ అలా అందరికీ అలా చేయలేరు కదా. ఎంతో కొంత ఆధారాలు ఉంటేనే పోలీసులు అరెస్ట్ చేస్తారు, జైలుకు పంపిస్తారు, న్యాయమూర్తులు కూడా దానికి ఓకే చెప్పేస్తారు. కానీ ఏమి ఆధారాలు లేకుండా పంపడం అనేది అది కక్ష సాధింపు చర్యలు అంటే ఇంకా రోజు ఇవే ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు విపక్షంలో మొత్తం పంపిస్తారు కదా, అట్లా కాదు. కొన్ని ఆరోపణలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి వార్తలు వస్తుంటాయి. కవిత గారు ఫస్ట్లో కూడా నాకేం సంబంధం లేదు, ఢిల్లీది స్కామ్ అది అని చెప్పేసి చాలా పత్రికల్లో ఆమె చెప్పడం, ఖండించడం, నాకు అసలు ఎలాంటి పాత్ర లేదు అనడం, తర్వాత అరెస్ట్ చేయడము, కోర్టులు కూడా ఆమెకు రిమాండ్ విధించడం, ఇవన్నీ జరుగుతున్న విషయం చూడాలి. మళ్ళీ ఈ కేసు కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానీ తర్వాత కోర్టులు కానీ ఏం చేస్తాయి, ఈమె పాత్ర ఉందా లేదా అనేది నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఎవరు లేరంటారు, ఆ విషయం అందరూ తెలుసు. రాజకీయ నాయకులు వీళ్ళే అని కాదు, ఎవరైనా సరే ఏ కేసులో ఇరుక్కున్న వాళ్ళైనా సరే మాకేం సంబంధం లేదు, ఇది విపక్షాల కుట్ర, ఇది ఆ పార్టీ కుట్ర, ఈ పార్టీ కుట్ర అనడం ఇది సర్వసాధారణం. కానీ పూర్తి ఇన్వెస్టిగేషన్ జరిగి జైల్లోకి పోయేటప్పుడు మాత్రమే ప్రజలకు అర్థమవుతుంది. అంటే దీనిలో కూడా చూడాలి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఈమె పాత్ర ఉందా లేదా. మరి అక్కడ ముఖ్యమంత్రి గారి మీద కూడా అభియోగం వస్తుంది, వీరిద్దరు కలుసుకొని చేసినట్లు. మరి అక్కడి ప్రభుత్వానికి ఈమెకు లింకులు ఏర్పడ్డావా, దీని వెనుక ఎవరెవరు ఉన్నారో ఏం కథ అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. కాబట్టి అన్ని ఇన్వెస్టిగేషన్లనే తెలిసేటట్లు కనపడుతుంది.